హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, నా సిపియూని అప్గ్రేడ్ చేయడం కోసం నేను కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించి పెట్టాను. ఇది ఏంటంటే మనది ఇంతకుముందు i5 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే i7 ప్రాసెసర్ యూజ్ చేయాలి. i7 ప్రాసెసర్ యూజ్ చేయాలంటే దానికి ఏమేమి కంటెంట్స్ కావాలి, అలాగే మన ర్యామ్ అప్గ్రేడేషన్ కానీ మనకు కావాల్సిన సి డ్రైవ్కి ఏ హార్డ్ డిస్క్ అయితే యూజ్ చేస్తాను అనేది ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఇందులో నేను తీసుకొచ్చింది శాంసంగ్ NVMe తీసుకొచ్చాను ఈవో ప్లస్ని. ఇదైతే ఈవో ప్లస్ కాకుండా ఈవో ప్రో కూడా ఉంటుంది. అది ఇంకా కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కొక్క గ్యాడ్జెట్ అనేది ఓపెన్ చేద్దాం. కొర్సర్కి సంబంధించిన DDR4కి సంబంధించినటువంటి 8GB ర్యామ్, ఒక 2 స్టిక్స్ తెప్పించాను. అలాగే మన దగ్గర ఒక 4GB ర్యామ్తోనే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంకొక 4GB వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుందని చెప్పేసి చూస్తున్నాను. ఓకే, ఇది 16GB ర్యామ్. మనకి మన మదర్ బోర్డులో ఏంటంటే దాదాపు 32GB వరకు మన ర్యామ్ అనేది ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా. ఓకే, ఇది ర్యామ్ అయితే చూడటానికి చాలా బాగుంది. హీట్ సింక్ అనమాట. మనకి ఓవర్ హీట్ అయినా కానీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. మనకి వీడియోస్ ఎవరైతే రెండరింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఇది మంచి కంటెంట్. నేను వీడియో రెండరింగ్ కోసం మాత్రమే ఇది నేను తెప్పించి పెట్టుకున్నాను అనమాట. ఇక డైలీ యూట్యూబ్ నుంచి ఏ వీడియోస్ అయితే మనకి చూస్తామో, రెండరింగ్ అవుతాయో, అవన్నీ కూడా మనకి చేయడానికైతే నేను దీన్నే ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తాను. ఎందుకంటే మొబైల్లో చేస్తుంటే మొబైల్లో చాలా టైం అనేది తీసుకుంటుంది. మొబైల్లో ఎక్కువ ఎడిటింగ్ అనేది అవ్వట్లేదు. ఇక నెక్స్ట్ గ్యాడ్జెట్ వచ్చేసి శాంసంగ్ NVMe M.2. ఇది 250GB M.2 అనమాట. టక్ ఓపెన్ చేసేస్తే మీకు అన్నీ చూపించేస్తాను. ఆ తర్వాత ఏంటంటే వీటి అసెంబ్లింగ్ వీడియో అనేది ఇక్కడ వేరే చోట అయితే చేయాలి, అంటే మన షాప్లో చేయాలి. ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఇంట్లో అయితే చేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకి చాలా స్మాలెస్ట్ సైజులో మనకి NVMe M.2 అయితే మనకు ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా చిన్నగా ఉంది. నేను ఇంకేమన్నా చాలా ఇంకా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. చాలా చిన్నగా ఉంది. అసలు వెయిటే లేదు. ఒక 10 to 15 grams ఉంటుందేమో. చాలా బాగుంది. ఇంకా దీంట్లో ఏమైనా కంటెంట్స్ ఏమన్నా వస్తున్నాయో చూద్దాం. దీంట్లో అయితే డాక్యుమెంట్స్ ఉన్నట్లున్నాయి. ఇట్లా ఓపెన్ చేయాలి. ఓకే, ఓపెన్ చేస్తే మనకి ఒక మామూలుగా యాజ్ యూజువల్గా యూజర్ మాన్యువల్ కానీ అలాంటి అవి మనం చూడడం, పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఓపెన్ చేసే ద బెస్ట్ గ్యాడ్జెట్ RGB కూలర్ మాస్టర్ అనమాట. కూలర్ ఇది CPU కూలర్. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇది i7 ప్రాసెసర్ ఏదైతే ఉందో దానికి మాత్రం బెస్ట్ కూలర్ అనమాట. i7 ప్రాసెసర్కి ఇది i5 ప్రాసెసర్ మనది ఓల్డ్ ప్రాసెసర్ కాబట్టి దీన్ని అన్బాక్స్ అయితే చేసి చూపించాను. ఆల్రెడీ మనం చూశారు కాబట్టి మన ఛానల్లో. అండ్ నెక్స్ట్ ఈ కూలర్ అయితే, ఈ కూలర్ మాస్టర్ ఇది i7 ప్రాసెసర్ కాబట్టి i7 ప్రాసెసర్కి నేను తెప్పించి పెట్టాను. చూడొచ్చు, i7-9700F ప్రాసెసర్ అనమాట. K అయితే తీసుకోలేదు, ఎందుకంటే మనకు అంత అవసరం లేదని చెప్పేసి K అయితే తీసుకోలేదు. నెక్స్ట్ సింపుల్గా సీల్ బ్రేక్ చేసేసి, ఈ కూలర్ అయితే మీకు చాలా బాగుంటుంది. మంచి మీకు ఓవర్ క్లాక్ చేసే వాళ్ళకి కూడా ఒక మిడ్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే అవుతుందండి. ఎందుకంటే పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనేది చెప్పను, ఎందుకంటే దీనికంటే బెస్ట్ ఉన్నాయి. ఇంకా కూలర్స్ అయితే లిక్విడ్ కూలర్స్ ఉన్నాయి, వాటర్ కూలర్స్ ఉన్నాయి. ఇదేంటంటే మీకు వాటర్ కూలర్స్ కానీ లిక్విడ్ కూలర్స్ కానీ ఏంటంటే ఏమన్నా డ్యామేజ్ అయితే తర్వాత తడిసిపోతుందనే ఒక ఇబ్బంది ఉంటుంది. అలా కాకుండా అయితే ఇది మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇవైతే ఉన్నాయి. ఓకే, చూసుకుంటే వావ్, నైస్. ఇవన్నీ ఏంటంటే మనకి AMD ప్రాసెసర్కి సెట్ అవుతుంది, అలాగే ఇంటెల్ ప్రాసెసర్ కూడా సెట్ అవుతుంది అనమాట. ప్రాబ్లం అయితే ఏం లేదు, దేనికైనా కానీ క్లియర్గా సెట్ అవుతుంది. సాకెట్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక చూసుకుంటే బాక్స్లో మనకి కూలర్ ఉంటుంది డైరెక్ట్గా. కూలరు మనకి ఫ్యాన్ కూడా కూలర్కే ఉంటుంది. ఇక ఓపెన్ చేస్తే మనకి అసలు కూలర్ అయితే 4 పైప్స్, కాపర్ పైప్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కూలర్ అయితే. మనకి ఫ్యాన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. కూలర్ చూడొచ్చు, మనకి ఎయిర్ ఫ్లో అవడానికి, కూలింగ్ మంచిగా రావడానికి చాలా యూనిక్గా అది డిజైన్ చేశారు. నెక్స్ట్ ఇంకా బాక్స్లో ఏమైనా కంటెంట్స్ ఉన్నాయంటే మనకి యూజర్ మాన్యువల్ అండ్ ఇవి తప్ప ఇంకా వేరే ఏమీ లేవు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో OnePlus 8 Pro నుంచి అయితే రికార్డ్ చేయబడుతుంది అనమాట కంప్లీట్గా. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. మీరు ఆడియో కానీ ఇంటర్నల్ మైక్రోఫోన్ క్వాలిటీ కానీ మీరు మొత్తం కూడా చెక్ చేయొచ్చు.
వీడియో క్వాలిటీ ఆల్సో. అండ్ నెక్స్ట్ ఈ కూలర్ చూస్తే మనకి చాలా అంటే ఫ్యాన్ చూడండి చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే ఉంది. ఇంతకుముందు చూసుకుంటే మనకి కూలర్ మాస్టర్ లోగో అయితే ఉండేది ఈ ఫ్యాన్ మీద, ఇప్పుడైతే డైరెక్ట్గా పైన ఇచ్చేసారు. అండ్ నెక్స్ట్ మనకి ఒకసారి ఫ్యాన్ రిమూవ్ చేసి చూద్దాం. ఓకే కమాన్, మనకి 2-వే సాకెట్ అయితే ఉందన్నమాట దీనికి, ఈ ఫ్యాన్కి అయితే చూడొచ్చు, మీకు చూపిస్తాను సాకెట్ కూడా. ఓకే ఒకసారి మనకి 2 సాకెట్లు అయితే ఉంటాయి చూసారా, ఇదొక రకం అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇంటెల్ బోర్డుకి ప్లస్ AMD బోర్డుకి అనుకుంటా మేబీ ఐ థింక్. అండ్ నెక్స్ట్ ఓకే ఫిక్స్ చేసేసి ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ కోర్ i7 ప్రాసెసర్ అనేది అన్బాక్స్ చేద్దాం. ఆల్రెడీ సీల్ అయితే బ్రేక్ అయింది, చూసుకోలేదు, మన వాళ్ళ తీసుకొచ్చాను. ఓకే కటింగ్ అండ్ నెక్స్ట్ ఓపెన్ i7 ప్రాసెసర్. మనకి ఇంక్లూడింగ్ ఫ్యాన్ అయితే వచ్చింది, స్టాక్ ఫ్యాన్. ఇదంతా మనకి మేజర్గా వీడియోస్ కానీ ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే ఈ CPU అనేది పనికి రాదు. మేజర్గా చెప్పాలంటే ఇది బెస్ట్, నాకు తెలిసి బెస్ట్ CPU అనమాట. ఏంటంటే మనకి ఈ CPUకి ఏంటంటే ఖచ్చితంగా గ్రాఫిక్ కార్డ్ అయితే ఉండాలి, గ్రాఫిక్ కార్డ్ లేకపోతే మీకు డిస్ప్లే అనేది రాదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ పెట్టే వీడియో మీరు ఖచ్చితంగా పొందుతారు.